ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎం చెకింగ్ అండ్ వెరిఫికేషన్ ప్రక్రియకు ఎన్నికల అధికారులు రంగం సిద్ధం చేశారు. నియోజకవర్గంలోని 12 పోలింగ్ బూత్లలో నేడు ఈవీఎం చెక్ వెరిఫికేషన్ చేయనున్నారు. ఒంగోలులోని ఏవీఎం గౌడంలో జరిగే ప్రక్రియకు వివిధ పార్టీల తరపున ప్రతినిధులను అధికారులు ఆహ్వానించారు. ఈవీఎం తయారీ కంపెనీలైన బెల్, ఈసీఐఎల్ కంపెనీల ఇంజనీర్ల సమక్షంలో ప్రక్రియ జరగనుంది. ఇవాల్టి నుండి 24 వరకు రోజుకు 2 పోలింగ్ బూత్లలో ప్రక్రియ జరగనుంది. ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంల పనితీరు, టెక్నికల్ సందేహాలపై జూన్ 10న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈవీఎం చెకింగ్ అండ్ వెరిఫికేషన్ ప్రక్రియకు ఎన్నికల అధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే ఎన్నికల అధికారులు చేయనున్న ఈవీఎంల వెరిఫికేషన్పై పద్ధతిపై బాలినేని అభ్యంతరం తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమంటూ హైకోర్టును ఆశ్రయించారు బాలినేని పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈలోగా ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ పద్ధతిలోనే వెరిఫికేషన్కు ఏర్పాట్లు చేయడంపై బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈవీఎంల వెరిఫికేషన్ ఎలా ఉండబోతోంది? ఈవీఎంల వెరిఫికేషన్ పద్ధతి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదైతే క్యాండిడేట్ గా ఉండి ఓటమి పాల్గొన్నారో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదైతే ఈవీఎం టెక్నాలజీ దాని మీద ఉన్నటువంటి కంట్రోల్ యూనిట్లు అలాగే వివిప్యాట్లకు సంబంధించిన అంశాలు అంటే మీద వివిప్యాట్లకు లెక్కబెట్టాలి. అలాగే కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ మొత్తం కూడా ఈవీఎం అన్ని టెక్నికల్ సందేహాలన్నీ నివృత్తి చేయాలని అర్జీ పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఎన్నికల సంఘానికి జూన్ 10వ తేదీన కొలవదొచ్చిన దాదాపు 5,66,400 రూపాయలు డబ్బు కట్టి ఈ సందేహాన్ని స్పష్టంగా వివరణాత్మకంగా నాకు నివృత్తి చేయండి. సుప్రీంకోర్టు ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో కౌంటింగ్ జరిగినటువంటి వారం రోజుల లోపు ఈ ప్రక్రియకి ఏదైతే సందేహాలంటే ఈవీఎం సంబంధించిన అంతకున్నప్పుడు వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిన నిబంధనలకు లోబడి బాలినేని శ్రీనివాసరెడ్డి అప్లై చేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్ ఫలితంతో కూడా తాను అనుకున్నది వేరు, ఇప్పుడు అధికారులు ఎన్నికల అధికారులు చేస్తున్న వేరు ఆయన మొదటి నుంచి అభ్యంతరం తెలుపుతూ వచ్చారు. అందుకు కలెక్టర్ కూడా ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది. మీరు ఏదైతే చేస్తారో జిల్లా ఎన్నికల అధికారికి లెటర్ పెట్టడం జరిగింది. మీరు తెలిపినటువంటి పద్ధతి మాక్ పోలింగ్ పద్ధతి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, దీని మీద నాకు అభ్యంతరాలు ఉన్నాయి. నేను అడిగింది, నేను డబ్బు కట్టింది, చలానా కట్టి రేపలో డబ్బు కట్టింది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈవీఎం టెక్నాలజీని, ఈవీఎం టెక్నికల్ ఆస్పెక్ట్ ని సందేహాలు ఏవైతే ఉన్నాయో అవి నివృత్తి చేసుకుని కంట్రోల్ ప్యానల్, మైక్రో టెక్నాలజీ అంతా కూడా నాకు వెరిఫికేషన్ చేస్తూనే నిపుణుల సమక్షంలో టీవీ ప్రశ్నించి కూడా జరగాలి, దానికి ట్యాలీ వేయాలి. ఈవీఎం ఉపయోగించి ఈవీ ప్యాట్ లోకి ఉన్నటువంటి సీట్లు మొత్తం కూడా ట్యాలీ అయితేనే దానికి నాకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగినట్టుగా నేను భావిస్తానని కూడా ఆయన స్పష్టంగా ఎన్నికల అధికారులకి లెటర్ రూపంలో తన సందేహాలను చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ పద్ధతిలోనే వాళ్ళ నుంచి వెరిఫికేషన్ పద్ధతిని తీసుకెళ్ళిపోతున్నారు. ఈరోజు 10 గంటలకి స్టార్ట్ కాబోతుంది. మొత్తం రాజకీయ పార్టీలు ఏవైతే 26 మంది క్యాండిడేట్స్ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేసి వాళ్ళందరూ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు నేను క్యాండిడేట్స్ మీద వాళ్ళ ప్రతినిధులు ఈ ప్రక్రియలో పార్టిసిపేట్ చేసి లైవ్ గా చూడొచ్చని కూడా వాళ్ళకి నీతి చేసి ఇవ్వడం జరిగింది. ఆ మేరకు 10 గంటలకు స్టార్ట్ కాబోతుంది. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ రోజు 10:30 గంటలకి హైకోర్టులో కూడా విచారణకు రాబోతుంది. అయితే తాను అనుకుంది, తాను ఫిర్యాదు చేసింది పద్ధతి కాకుండా ఎన్నికల అధికారులు వేరే పద్ధతిలో మాక్ పోలింగ్ పద్ధతిలో వెరిఫికేషన్ చేస్తున్నారు, దీన్ని ఆపండి, నేను కోరుకున్న పద్ధతిలో సుప్రీంకోర్టు గవర్నమెంట్ లోబడి నాకు వెరిఫికేషన్ చేయండి అని కోర్టుకి జరిగింది. దాని మేరకు ఈ రోజు విచారణ జరగబోతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.